హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు సినిమాప్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఒక టైటిల్ అనుకునే తర్వాత కొన్ని రీజన్స్ వల్ల మూవీ టైటిల్ మార్చేసిన మూవీస్ ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ మూవీ వచ్చేసి రామ్ గారు మూవీ అయిన నేను శైలజ. ఈ మూవీ నేమ్ ఫస్ట్ హరికథ అని అనుకున్నారంట. అనుకోవడమే కాదు, ఫిక్స్ చేసి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. బట్ మూవీ రిలీజ్ టైంకి 1 month ముందు మూవీ టైటిల్ ని హరికథ నుంచి నేను శైలజ కింద మార్చేసుకున్నారు. హరికథ అని పెడితే అందరూ ఏదో బుర్రకథ టైప్ లా ఉంది, మార్చండి అని అన్నారంట. బట్ మూవీ టీం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మూవీలో హీరో క్యారెక్టర్ నేమ్ అండ్ స్టోరీ మొత్తం హీరో మీద ఉంటుంది కాబట్టి హరికథ అని పెడితే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఇలాంటి రూమర్స్ రావడం వల్ల హరికథ నుంచి నేను శైలజ కింద మార్చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ హరికథ కన్నా నేను శైలజనే బాగుంది. ఇంకా సెకండ్ మూవీకి వెళ్ళిపోతే గద్దలకొండ గణేష్. ఈ మూవీ నేమ్ గురించి అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఈ మూవీ నేమ్ వాల్మీకి అని పెట్టి రిలీజ్ కూడా చేశారు. మూవీకి మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ సెకండ్ డే నుంచి సొసైటీలో కొన్ని గొడవలు స్టార్ట్ చేశారు. ఒక రౌడీ మూవీకి వాల్మీకి అని పెట్టడం ఏంటని. ఇంకా ఈ నినాదం రోజు రోజు పెరుగుతుందని చెప్పి మూవీ టీం వాళ్ళు 4th డే నుంచి మూవీ టైటిల్ ని వాల్మీకి నుంచి గద్దలకొండ గణేష్ కింద మార్చేశారు. సరే, ఇంకా మనం థర్డ్ మూవీకి వెళ్ళిపోతే మన స్టార్ బాయ్ మూవీ అయిన డీజే టిల్లు. ముందుగా ఈ మూవీ టీం డీజే టిల్లు అని కాకుండా నరుడు బతుకుని నటనని పెట్టుకున్నారు. అలానే ఫస్ట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు యూట్యూబ్ లో. బట్ మూవీ నేమ్ పెద్దగా అండ్ పాత మూవీ నేమ్ లా ఉందని నరుడు బతుకుని నటన కాస్త డీజే టిల్లు కింద అయిపోయింది. మార్చడం వల్ల చాలా మంచి పని చేశారు. లేకపోతే డీజే టిల్లు అనే పేరు ఎంత రీచ్ అవ్వకపోవచ్చేమో. రిలీజ్ అయ్యాక అండ్ రిలీజ్ అవ్వకముందు కూడా అదో బ్రాండ్ లా నిలిచిపోయింది. 4th మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి అండ్ ఎస్ఎస్ సెకండ్ కాంబినేషన్ మూవీ అయిన కొమరంపులి. ఫస్ట్ ఈ మూవీ నేమ్ కొమరంపులి అనే ఉంది. బట్ మూవీ రిలీజ్ అయ్యాక పెద్ద రచ్చ అయింది. కొమరం భీం పేరు పెట్టుకున్నారేంటి మూవీ టైటిల్ అని చెప్పి చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఇంత పెద్ద ప్రాబ్లం అవడం వల్ల కొమరంపులి నుంచి పులి కింద మార్చేసుకున్నారు. అప్పట్లో నాకు బాగా గుర్తు, పేరు మార్చాక థియేటర్స్ బ్యానర్స్ మీద కొమరం అనే పేరు మీద వైట్ పేపర్స్ అంటించడం అనేది. అయినా పేరు మార్చాక ఏం యూస్ ఉందని చెప్పండి. అందరికి పులి కన్నా కొమరం పులి అని గుర్తుంది బాగా. పులి మూవీ అంటే విజయ్ గారి పులి మూవీ గుర్తుకొస్తుంది అందరికి. అంతే, ఇంకేం చేయలేం మనం. 5th మూవీ వచ్చేసి గోపిచంద్ గారి కల్ట్ క్లాసిక్ మూవీ అయిన సాహసం. ఈ మూవీనే ఫస్ట్ జాక్పాట్ అని పెడదాం అనుకున్నారు. బట్ మూవీ మొత్తం పాకిస్తాన్ లో యాక్షన్ అడ్వెంచర్ కింద ఉంటుంది కాబట్టి జాక్పాట్ కంటే సాహసం బాగుంటుందని చెప్పి పేరు మార్చేశారు. మీకేం పేరు నచ్చిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మాకు సపోర్ట్ గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ వస్తూ ఉంటాయి. 6th మూవీ వచ్చేసి ఊర్వశివో రాక్షసివో ఆ ఇద్దరి కలయికవో. ఈ మూవీ నేమ్ ఫస్ట్ ప్రేమ్ కాదంట అని అనౌన్స్మెంట్ చేశారు. కానీ తర్వాత ఏమైందో ఏంటో టైటిల్ ని ఊర్వశివో రాక్షసివో కింద మార్చేసుకున్నారు. బట్ 2 టైటిల్స్ బాగున్నాయి, పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలాగా స్టోరీకి. ఇంకా 7th మూవీ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారి కల్ట్ క్లాసిక్ మూవీ అయిన ఖుషి. ఈ మూవీనే ఫస్ట్ చెప్పాలని ఉందని పెడదాం అనుకున్నారు ఎస్ఎస్ సూర్య గారు. ఎందుకంటే ఖుషి అని ఆల్రెడీ తమిళ్లో తీసాం కదా, మళ్ళీ అదే పేరుతో ఎందుకని అనుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఖుషి అని పేరే నచ్చింది, యూత్ఫుల్ గా బాగుంది కదా అని. సో ఇంకా ఫైనల్ గా అందరూ చెప్పాలని ఉందని కాకుండా ఖుషి అని ఫిక్స్ అయిపోయారు. 8th మూవీ వచ్చేసి మన ప్రభాస్ గారి మూవీ అయిన రాధేశ్యామ్. ఫస్ట్ ఈ మూవీ నేమ్ రాధేశ్యామ్ అని కాకుండా జాన్ లేదా ఓ డేర్ అని పెడదాం అనుకున్నారు. ఫస్ట్ జాన్ అని అయితే పేరు పెడదాం అనుకున్నారు. కానీ హిందీ పేరు కదా, సౌత్ వాళ్ళకి కనెక్ట్ అవుద్దా లేదా అని చెప్పి తర్వాత జాన్ కాకుండా హో డేర్ అని పెడదాం అనుకున్నారు. మళ్ళీ ఈ పేరు చాలా సింపుల్గా ఉంది, మరి పాన్ ఇండియా మూవీ పేర్లా లేదని చెప్పి ఫైనల్గా రాధేశ్యామ్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మూవీనే ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు అయితే నేను మామూలుగా తిప్పలు పడలేదు, పలకడానికి నోరే తిరగలేదు. నాకు ఏదో త్రివిక్రమ్ గారి మూవీ టైటిల్స్ అనిపించింది. ఏదైతేనే టైటిల్స్ ఇన్సార్లు మార్చిన మూవీకి మాత్రం సక్సెస్ రాలేదు. 9th మూవీ వచ్చేసి నితిన్ గారి మ్యారో. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీనే మొత్తం 3 times టైటిల్స్ మార్చుకున్నారు. 4th time మ్యారో అని ఫిక్స్ చేసుకున్నారు. ఒరిజినల్ గా ఫస్ట్ అనుకున్న టైటిల్స్ అయితే సత్యం, శివం, సుందరం. ఈ టైటిల్స్ ఎందుకు చేంజ్ చేశారంటే డైరెక్టర్ ఒక పోయిటిక్ టైటిల్ అనుకున్నారు. కానీ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా వైలెంట్ గా యాక్షన్ ప్యాకెడ్ గా ఉంటుంది కాబట్టి వైలెన్స్ బట్ సైలెన్స్ అనే ట్యాగ్ లైన్ తో మ్యారో అని మార్చుకున్నారు. సినిమా థీమ్ కి యాక్షన్ టైటిల్ కి సెట్ అవ్వదని చెప్పి ఈ డిసిషన్ తీసుకున్నారంట. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మంచు మనోజ్ గారి లేటెస్ట్ మూవీ అయిన డేవిడ్ రెడ్డి. ఈ మూవీ నేమ్ ఫస్ట్ అనుకున్నది వాట్స్ ఇన్ ఎ నేమ్, అంటే పేరులో ఏముందని అనుకున్నారు టైటిల్ గా. కానీ వాట్స్ ఇన్ ఎ నేమ్ స్టోరీకి అండ్ హీరో క్యారెక్టరైజేషన్ కి అంత సెట్ అవ్వకపోవడంతో ఏదైనా మాస్ టైటిల్ అయితే బాగుందని చెప్పి డేవిడ్ రెడ్డి కింద మార్చుకున్నారు. మూవీ అయితే ఇప్పుడు ప్రెసెంట్ షూటింగ్ అవుతుంది, రిలీజింగ్ సూన్. నాకు చూడాలి మూవీ ఎలా ఉంటుందో. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. ఇంకా ఇంతేనండి ఈ వీడియోకి. టైటిల్స్ చేంజ్ చేసిన మూవీస్ ఇవే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. ఈ వీడియోకి 100 likes కానీ కంప్లీట్ చేస్తే పార్ట్ 2 కూడా చేద్దాం. మీరు కానీ టార్గెట్ని రీచ్ చేస్తే. అంటే మనం వేరే యూట్యూబర్స్ లాగా వేలలో లైక్స్ అడగట్లేదు కదా, జస్ట్ 100 చేయండి చాలు, హ్యాపీగా ఫీల్ అయిపోతా. ఇంకా ఈ వీడియోని ఎంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.